ఈరోజు నేను ఒక హెల్త్ డ్రింక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే రక్తం పలచబడడానికి మరియు బ్లాక్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి క్లియర్ అయిపోవడానికి మనం ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక 4 నిమ్మకాయలు తీసుకొని బాగా కడిగేసి కట్ చేసేయాలి. ఒక 2 డేస్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ మనం ఈ జ్యూస్ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. నేను ఇలా 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలాగా చాలా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలాగ కట్ చేసేసి పక్కన పెడుతున్నాను. అలానే వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఆ వెల్లుల్లిపాయను కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇలా వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలా నిమ్మకాయను కూడా ఒక 2 నిమ్మకాయలు, ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే ఆ 2 గ్లాసుల వాటర్ 1 గ్లాసు వాటర్ అయిపోయేంత వరకు ఇలా నీటిని మరిగించుకోవాలి. ఈ నీళ్ళల్లో మనం కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు ప్లస్ వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులో నీళ్ళల్లో బాగా మరిగించాలి. అర్థమైంది కదా. ఒక 2 గ్లాసుల నీళ్ళు తీసుకుంటే 1 గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని ప్లస్ వెల్లుల్లిపాయ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ 2 కూడా వేసి 2 గ్లాసుల నీళ్ళని 1 గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మరిగించి పెట్టుకోవాలి. మనం ఒక 2 గ్లాసు నీళ్ళు తీసుకొని ఇలా 1 గ్లాసు వచ్చేంత వరకు మరగపెట్టేసాం కదా. మరగపెట్టిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో తీసుకొని ఇలాగా ఇవన్నీ వేరు చేసేయాలి. వడగట్టేస్తే నిమ్మకాయ ప్లస్ గార్లిక్ ఇందులో ఉంచేసి మిగిలింది ఇలా వడకట్టేయాలి. గాజు సీసాలో వడకట్టేసి మనం చల్లారిన తర్వాత గాజు సీసాలో పోసేసుకొని వాటర్ మూత పెట్టేసుకుని దీన్ని మనం రోజు డైలీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న వెంటనే ఒక చిన్న కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ కూడా చూపిస్తాను. చిన్న కాఫీ గ్లాసు, ఈ సైజు గ్లాస్లో ఒక 3/4 డైలీ తాగితే డే బై డే తాగినా మంచిదే. డే బై డే తాగండి చాలు. డే బై డే తాగితే మనకు ఈ కొలెస్ట్రాల్ ప్లస్ బ్లడ్ కట్టి పడకుండా పలచబడి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. సో చాలా ఈజీగా మనం ఇంట్లో తక్కువ రేటుతో చేసుకోవచ్చు, ప్లస్ హెల్తీగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ టిప్ ఫాలో అవుతారని, ఇది మీరు కూడా తయారు చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.